పాముకు పాలు పోసిపించినా అది ఎప్పుడో ఒకప్పుడు కాటువేయక మానదు అంటారు పెద్దలు. అచ్చం అలాగే మన పొరుగు దేశాల తీరు కూడా తయారైంది. మనం ఎంత మంచిగా ఉందామనుకున్నా మన మంచితనాన్ని చాతకానితనంగా తీసుకుంటున్నాయి ఈ చిల్లర దేశాలు. నిన్నటిదాకా పాకిస్తాన్ మన నెత్తిమీద కూర్చుని ఆడింది, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా సేమ్ అదే ట్రాకెక్కింది. అసలు విషయమేంటంటే, పాకిస్తాన్ వాళ్లు ఇన్నాళ్లూ ఒక భ్రమలో బతికారు. మనం ఎన్ని టెర్రరిస్ట్ అటాక్లు చేసినా, కాశ్మీర్ విషయంలో ఎంత గొడవ చేసినా, భారత్ మాత్రం సింధూ నదీ జలాల అగ్రిమెంట్ ప్రకారం నీళ్లను ఆపదు, భారత్ చాలా సాఫ్ట్ కంట్రీ అని వాళ్లు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఆ ఒప్పందం ఏదో 2-3 ఏళ్లది కాదు, లైఫ్ టైం అగ్రిమెంట్ కాబట్టి భారత్ ఏం చెయ్యలేదని వాళ్ల ఓవర్ కాన్ఫిడెన్స్. కానీ సీన్ కట్ చేస్తే లాస్ట్కేమైంది? భారత్ ఆ నీళ్లను ఆపే దిశగా స్ట్రాంగ్ స్టెప్స్ వేసింది. ఇప్పుడు సేమ్ టు సేమ్ బంగ్లాదేశ్ పరిస్థితి కూడా పాకిస్తాన్ లాగానే తయారైంది. ఎలాగైనా బంగ్లాదేశ్ పాకిస్తాన్కి కొడుకులాంటిదే కదా, అందుకే ఆ పోలికలెక్కడికి పోతాయి? బంగ్లాదేశ్ బిహేవియర్ చూస్తుంటే ఇన్నాళ్లుగా వాళ్లకందుతున్న గంగానదీ జలాలను భారత్ ఆపేసే టైం దగ్గరబడినట్టే క్లియర్గా కనిపిస్తోంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సీరియస్ అండ్ ఇంట్రెస్టింగ్. అసలు బంగ్లాదేశ్ అనే ఈ చిన్న దేశం ఇప్పుడు భారత్కు ఎందుకు చుక్కలు చూపిస్తోంది? మన నీళ్లు తాగుతూ, మన నీళ్లతో పంటలు పండించుకుంటూ చివరికి భారత్నే ఎందుకు బెదిరిస్తోంది? దీని వెనకున్న అసలు స్టోరీ ఏంటి? అసలు 2026లో ఏం జరగబోతోంది? ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. మీరు న్యూస్లో ఎప్పుడైనా ఫరక్కా బ్యారేజీ గురించి వినే ఉంటారు. ఈ డ్యామ్ని 1975లో భారత ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో కట్టింది. చాలామంది బంగ్లాదేశ్ వాళ్ళు ఏమనుకుంటారంటే, భారత్ కావాలనే మాకు నీళ్లు రాకుండా చేయడానికి ఈ డ్యామ్ కట్టింది అని. కానీ అందులో అస్సలు నిజం లేదు. అసలు ఈ డ్యామ్ కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన కోల్కతా పోర్టు. అక్కడ నదిలో విపరీతంగా బురద, మట్టి పేరుకుపోయేది. దానివల్ల పెద్ద పెద్ద షిప్పులు రావడానికి వాటర్ లెవెల్ సరిపోయేది కాదు. ఆ బురదను క్లియర్ చేసి వాటర్ లెవెల్ మెయింటైన్ చేయడానికి మన గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ కట్టింది. ఇది మన దేశ అవసరం. కానీ ఎప్పుడైతే మనం ఈ డ్యామ్ కట్టామో అప్పట్లో బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న షేక్ హసీనా గారికి ఎక్కడిలేని కోపం వచ్చేసింది. వెంటనే గొడవ స్టార్ట్ చేసింది. భారత్ ఇలా డ్యామ్ కట్టడం వల్ల మాకు నీళ్లు రావడం లేదు, మా అగ్రికల్చర్ దెబ్బతింటోంది, మా పంట పొలాలు ఎండిపోతున్నాయి, కరువొచ్చేస్తోంది, మా జనం దాహంతో చచ్చిపోతారు అని ఒకటే ఏడుపు. పైగా ఒక ఎమోషనల్ డైలాగ్ కూడా వేసింది. మీ వల్లే గదా బంగ్లాదేశ్ పుట్టింది, పాకిస్తాన్ నుంచి మమ్మల్ని కాపాడింది మీరే గదా, ఇప్పుడు మీరే మమ్మల్నిలా రోడ్డున పడేస్తే ఎలారని సెంటిమెంట్ అస్త్రం వాడింది. పాపం మనవాళ్లు కూడా కొంచెం మెత్తబడ్డారు. షేక్ హసీనా అలా పదే పదే భారత్కు వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే మన గవర్నమెంట్ ఆలోచించి 1977లో ఒక టెంపరరీ అగ్రిమెంట్ చేసుకుంది. సరేలే పాపం అని కొన్ని నీళ్లు వదిలారు. కానీ ఆవిడ అక్కడితో సాటిస్ఫై అవ్వలేదు. నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటూ 1982లో ఒకసారి, 1985లో మరోసారి వచ్చి మన లీడర్స్ బుర్ర తినేసింది. నేను బతికున్నంతవరకు మా జనాలకు నీళ్లందాలి, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి అని తెగబతిమిలాడింది. ఫైనల్గా 1996లో అప్పటి మన ప్రధాని దేవేగౌడ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. సరే, మీ గోల భరించలేం కానీ ఒక 30 ఏళ్లపాటు మీకు నీళ్లిస్తామని ఒక ఒప్పందం మీద సంతకం చేశారు. ఈ అగ్రిమెంట్ 1996 నుంచి 2026 వరకు ఉంటుంది. ఇక్కడ దేవేగౌడ గారు ఒక మాస్టర్ మైండ్ గేమ్ ఆడారు. అప్పట్లో చాలామందికి అది అర్థం కాలేదు, కానీ ఇప్పుడు దాని విలువ తెలుస్తోంది. ఆయనేం చేశారంటే, ఈ అగ్రిమెంట్ కేవలం 30 ఏళ్లు మాత్రమే. దాని తర్వాత దాన్ని రెన్యూవల్ చెయ్యాలా వద్దా, అసలు నీళ్లు ఇవ్వాలా వద్దా అనేది కంప్లీట్గా భారత్ ఇష్టం. అంటే బంగ్లాదేశ్ గనక మనతో మంచిగా ఉంటే నీళ్లు కంటిన్యూ అవుతాయి, లేదంటే గేట్లు మూసేస్తాం అన్నమాట. అంతేకాదు, ఈ డీల్లో భారత్ పెట్టిన కండిషన్స్ మామూలుగా లేవు. బంగ్లాదేశ్ ఏమనడిగిందంటే, మాకు జాన్వరి నుంచి మే వరకు సమ్మర్లో నీళ్లు చాలా అవసరం, ఆ టైంలో ఖచ్చితంగా నీళ్లివ్వాలి అని కోరింది. దానికి మనవాళ్లు ఓకే చెప్పారు, కానీ ఒక స్ట్రాంగ్ కండిషన్ పెట్టారు. అదేంటంటే, ఈ నీళ్ల విషయంలో రేపొద్దున ఏ గొడవ వచ్చినా సరే ఇందులో మూడో మనిషికి గాని, మూడో దేశానికి గాని అస్సలు సంబంధం లేదు. అంటే మీరీ పంచాయతీని తీసుకుని ఇంటర్నేషనల్ కోర్టులకు వెళ్లకూడదు, ఐక్యరాజ్యసమితి దగ్గరికి వెళ్లకూడదు, లేదా వేరే దేశాన్ని మధ్యవర్తిత్వం కోసం పిలవకూడదు. గంగనది భారత్ది, నీళ్లు మావి, మేమే జాలిపడి ఇస్తున్నాం కాబట్టి మేము ఏం చెబితే అదే ఫైనల్. ఈ కండిషన్కి షేక్ హసీనా ఒప్పుకోక తప్పలేదు. అలా 1996లో ఆ అగ్రిమెంట్ లాక్ అయిపోయింది. ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ అయింది. 2026 డిసెంబర్ వస్తోంది.
అంటే అగ్రిమెంట్ టైం అయిపోవడానికింకో ఏడాదిన్నర మాత్రమే ఉంది. కరెక్ట్గా ఇదే టైంలో బంగ్లాదేశ్ తన నిజస్వరూపం చూపిస్తోంది. అక్కడి జనాలు, అక్కడి లీడర్సు భారత్ మీద విషం చిమ్ముతున్నారు. ఎంత దారుణమంటే మనం ఇచ్చే నీళ్లు తాగుతూ, మనవల్ల పండే పంటలు తింటూ చివరికి భారత్నే ఎందుకు బెదిరిస్తోంది? దీని వెనకున్న అసలు స్టోరీ ఏంటి? అసలు 2026లో ఏం జరగబోతోంది? ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. అంతేకాదు, గ్రేటర్ బంగ్లాదేశ్ అనే కొత్త మ్యాపులు రిలీజ్ చేస్తున్నారు. అంటే మన అస్సాం, వెస్ట్ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు వాళ్లవేనట. ఇంతకంటే జోక్ ఇంకోటుంటుందా? మనింట్లో తిని మనకే వార్నింగ్ ఇచ్చే రకమన్నమాట వీళ్ళు. పైగా అక్కడ హిందువుల మీదే అటాక్స్ చేస్తున్నారు. ఇది ఇస్లామిక్ కంట్రీ, ఇక్కడ హిందువులు ఉండకూడదు, వెళ్ళిపోండి అని ఓపెన్గా బెదిరిస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తూ మళ్లీ భారత్ మాకు నీళ్లివ్వాలి అని ఎలా అడుగుతారు? సిగ్గుండక్కర్లేదా? అసలు బంగ్లాదేశ్ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తోంది అంటే వాళ్ల వెనక చైనా, పాకిస్తాన్ హ్యాండ్ ఉంది. వాళ్ల సపోర్ట్ చూసుకుని వీళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. మొన్న మధ్య పాకిస్తాన్ కూడా ఇలాగే ప్రగల్భాలు పలికింది. మాకు సింధూ జలాలాపేస్తే మాకేం కాదు, మా దగ్గర క్షిపణులున్నాయి, భారత్ మీద అటాక్ చేస్తాము అని. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే డైలాగులు కాపీ కొడుతోంది. గంగా జలాలాపేస్తే మాకు భయం లేదు, మేం బతికేస్తాము అని బిల్డప్పిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మా నీళ్లాపారు గదా, ఇప్పుడు బంగ్లాదేశ్ నీళ్లు కూడా ఆపేయండి అని మన గవర్నమెంట్ని ఇండైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా దీదీ కూడా ఈ అగ్రిమెంట్కి ఫస్ట్ నుంచి వ్యతిరేకమే. ఆవిడ లాజిక్ చాలా కరెక్ట్. మన రాష్ట్రానికే నీళ్లు సరిపోవడం లేదు, తీస్తానది నీళ్లు మా రైతులకు కావాలి, మా జనాభా పెరిగింది, మా అవసరాలు తీరాకే పక్కోడి సంగతి చూడాలి అని ఆవిడ గట్టిగా వాదిస్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే మమతాదీదీ చెప్పిందే జరిగేలా ఉంది. ప్రస్తుతం మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు చాలా సైలెంట్గా తన పని తాను చేసుకుపోతున్నారు. ఆయన బయటికి పెద్దగా స్టేట్మెంట్స్ ఇవ్వకపోయినా లోపల మాత్రం స్కెచ్ గట్టిగా వేస్తున్నారు. బంగ్లాదేశ్ బిహేవియర్ మారకపోతే ఎలా దెబ్బకొట్టాలో ఆయనకు బాగా తెలుసు. దానికి తోడు మన నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలాంగ్ మీకు తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో ఆయన ఫుల్ ఫేమస్. ఆయన బంగ్లాదేశ్కి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్ వాళ్లు మమ్మల్ని నరకడం గురించి, చికెన్ నెక్ కట్ చేయడం గురించి మాట్లాడుతున్నారా? నరకడం అంటే ఏంటో మాకంటే బాగా ఎవ్వరికీ తెలియదు. మాది హిడింబా, ఘటోత్కచుల భూమి. మహాభారతం కాలం నుంచే మాకు యుద్ధమంటే వెన్నతో పెట్టిన విద్య. మీరు గనక మా జోలికొస్తే, మా ఏరియా వైపు కన్నెత్తి చూస్తే మిమ్మల్ని ఎలా నరకాలో, ఎలా ప్యాక్ చెయ్యాలో మాకు బాగా తెలుసు అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఆ దెబ్బతో బంగ్లాదేశ్లోని పిచ్చివాగుడు వాగేవాళ్లకి ఫ్యూజులెగిరిపోయుంటాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ పాలిటిక్స్ కూడా కంప్లీట్గా మారిపోయాయి. షేక్ హసీనా పారిపోయింది. ఆవిడ పార్టీ వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేసే సీన్ లేదు. ఇప్పుడక్కడ మహమ్మద్ యూనస్ అనే వ్యక్తి అధికారంలో ఉన్నారు. కానీ ఆయనకు కూడా ఫుల్గా భయం పట్టుకుంది. ఆయనేమంటున్నారంటే భారత్ బంగ్లాదేశ్లో ఒక కొత్త పొలిటికల్ పార్టీని సృష్టిస్తోందట. దాని పేరు బీఎంజేపీ, అంటే బంగ్లాదేశ్ మైనారిటీ జనతా పార్టీ. దీనికి మన బీజేపీ పార్టీనే ఫండింగ్ ఇస్తోందని, బంగ్లాదేశ్లో ఉన్న 2.5 కోట్ల మంది హిందువులను ఒక్కటి చేసి తన ప్రభుత్వాన్ని కూల్చేస్తారని ఆయన భయపడుతున్నారు. నిజానికి బంగ్లాదేశ్లో హిందువుల జనాభా చాలా వరకు తగ్గిపోయింది. కానీ ఉన్నవాళ్లు యునైట్ అయితే మాత్రం అక్కడి పాలిటిక్స్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ భయంతోనే యూనస్ పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. మనవాళ్లక్కడ పార్టీ పెడుతున్నారో లేదో తెలియదుగాని యూనస్ మాటల్లో మాత్రం ఓటమి భయం క్లియర్గా కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే బంగ్లాదేశ్ పరిస్థితి కూడా ఆ బిచ్చగాళ్ల దేశం పాకిస్తాన్లాగే తయారైంది. ఒకప్పుడు మాల్దీవుల అధ్యక్షుడు మోయిజ్ కూడా ఇలాగే ఎగిరాడు. ఇండియా అవుట్ అన్నాడు, ఇండియన్ ఆర్మీ వెళ్ళిపోవాలి అన్నాడు. తీరా చూస్తే ఏమైంది? అక్కడ టూరిజం దెబ్బతిని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి ఇప్పుడు ప్లీజ్ భారత్, టూరిస్టులు రండి, మా దేశం చాలా బాగుంటుంది అని బతిమాలుకుంటున్నారు. మన పక్కన ఉన్న ఈ దేశాలన్నీ చైనా మాయలో పడి, చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. చైనావాడి స్కీనేంటంటే మొదట అప్పిస్తాడు, తర్వాత ఆ దేశాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు, చివరికి భారత్ మీదికి ఉసుగొలుపుతాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే ట్రాప్లో పడింది. సో డిసెంబర్ 2026లో గంగా జలాల ఒప్పందం టైమైపోతుంది. ఇప్పటికైతే భారత్ చాలా ఓపికగా ఉంది. కానీ బంగ్లాదేశ్ ఇదే బిహేవియర్ కంటిన్యూ చేస్తే మాత్రం భారత్ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం నీళ్లు. ఆ గేట్లు గనక మూసేస్తే బంగ్లాదేశ్లో అల్లకల్లోలం గ్యారంటీ. అక్కడ వ్యవసాయం ఆగిపోతుంది, తాగడానికి నీళ్లు దొరకవు, కరువు విలయతాండవం చేస్తుంది. అప్పుడు చైనా వచ్చి వాళ్లకి నీళ్లివ్వలేదు కదా, పాకిస్తాన్ వచ్చి ఆడుకోలేదు కదా, మళ్లీ భారత్ కాళ్ల దగ్గరికే రావాలి. అందుకే అంటారు,
అన్నం పెట్టిన చేతిని కాటు వేయకూడదు అని. బంగ్లాదేశ్ ఈ విషయాన్ని ఎంత త్వరగా రియలైజ్ అయితే వాళ్లకంత మంచిది. లేదంటే పాకిస్తాన్కి పట్టిన గతే ఆళ్లక్కూడా పడుతుంది. ఒకవేళ మీరే గనక మన విదేశాంగ మంత్రి ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు? బంగ్లాదేశ్ ప్రవర్తన చూసి, వాళ్ల అహంకారం చూసి నీళ్లు బంద్ చేస్తారా, లేక మానవత్వం పేరుతో మళ్లీ అగ్రిమెంట్ పొడిగిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడవారు. కాని ఆ మనుషులకి సెక్యూరిటీ లేనప్పుడు ఆ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. జై భారత్.